హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్ వరల్డ్. ఈరోజు అయితే మనకి ఏపీలో చాలా పరిచయమైనటువంటి నాగార్జున యూనివర్సిటీ అక్కడ లోపల ప్లేస్ అనేది ఎలా ఉండబోద్దో ఆ ప్లేస్ని అయితే చూడడానికి వచ్చేసాము. ఇప్పుడు మనకు ఎదురుగా కనపడుతుంది కదా, ఈ ప్లేసే మెయిన్ ముఖద్వారం అనమాట యూనివర్సిటీలోకి వెళ్ళటానికి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మంగళగిరికి దగ్గరలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఈ యూనివర్సిటీలో నుంచి చాలామంది మంచిగా చదివి ప్రయోజకులు అయ్యి దేశానికి గొప్ప గొప్ప సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది చూసిన వాళ్ళు ఉంటారు, ఇంకా తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో లాగా చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్లేస్ దీన్ని అంతటా మనం చూసేద్దాము. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా అయితే ప్లే గ్రౌండ్ అనమాట. అంటే క్రికెట్ కానివ్వండి, వాలీబాల్, టెన్నిస్, ఇంకా ఇలాంటి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఆడుకోవడానికి ఇంత పెద్ద గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ చూశారు కదా, నైట్ టైం లైట్స్లో కూడా ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట. ఇప్పుడైతే మనము ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే ఉన్నాము. ఈ యూనివర్సిటీ మొత్తం కూడా ఒక 300 ఎకరాలు అయితే కట్టబడింది అనమాట. ఈ యూనివర్సిటీ అంటే చాలా ఫేమస్, చాలా పేరుగాంచిన విద్యాలయం అని చెప్పాలి. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇట్లా చాలామంది అయితే మంచిగా చదువుకోవడానికి చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాన్ని అయితే 1976లో అయితే స్థాపించారు. బౌద్ధ తత్వవేత్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడి పేరు దీనికైతే నాగార్జున యూనివర్సిటీకి అయితే పెట్టారనమాట. ఈ విశ్వవిద్యాలయాన్ని అయితే సెప్టెంబర్ 11, 1976 అప్పటి అధ్యక్షుడైనటువంటి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అయితే దీన్ని ప్రారంభించారు. మనం చూస్తున్న ఈ యూనివర్సిటీ, ఈ విశ్వవిద్యాలయం వచ్చేసరికి కాజాకి పెదకాకానికి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది అంటే టోల్ గేట్కి దగ్గరలోనే ఉంటుంది ఈ యూనివర్సిటీ అనేది. చూస్తున్నాం కదా, ఎంత బాగుందో కదా ఇక్కడ ఈ ప్లేస్ అంతా. దీనిలో ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా, ఫార్మసీ, ఇంజనీరింగ్ మరియు ఇక గ్రాడ్యుయేట్ ఇలాంటివన్నీ కూడా అయితే ఉన్నాయి. ఇంకా ఈ యూనివర్సిటీకి అయితే A+ గ్రేడ్ గుర్తింపునైతే ఇచ్చారనమాట. మనం చూస్తున్న ఈ స్టాచ్యూస్ అయితే ఇక్కడ ఒక్కొక్కరు సైన్స్కి సంబంధించిన వాటన్నిటిని ఎవరైతే చాలా బాగా మంచిగా డెవలప్ చేశారో వాళ్ళందరూ స్టాచ్యూస్ అనేవి ఇక్కడ పెట్టారో మనం చూస్తున్నాం కదా. కింద వాళ్ళ పేరు, వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవించారు, వాళ్ళు ఏమేం చేశారనేది ప్రతి ఒక్క దానికి బోర్డు పెట్టి డీటెయిల్డ్గా అయితే చూపించారు. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఇదొకటైతే చాలా మంచిగా చేశారని చెప్పాలి. మనకు ఎదురుగా అయితే బోర్డు కనపడుతుంది కదా, కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అండ్ స్పోర్ట్స్ ఇంకా వాటన్నిటి గురించి రాస్తుంది. ఇక్కడ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క విభాగం అయితే ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇంకా అండ్ లైబ్రరీ కూడా ఉంది చక్కగా.
మనం మంచిగా చదువుకోవడానికి ఆ లైబ్రరీలో చదువుకుని మంచిగా చాలా డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మంచిగా ఎడ్యుకేషన్లో సక్సెస్ అయిన వాళ్ళు. సో ఇంత మంచి విద్యాలయం అనేది మన ఏపీలో ఇక్కడ మనకి గుంటూరు విజయవాడకు మధ్యలో ఉండటం అనేది చాలా బ్లెస్సింగ్ అనమాట. ఇంకా దీని గురించి ఏదైనా సమాచారం ఉంటే మీరు ఇంకా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీనరీ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్, ఎవ్రీథింగ్ మనం చూస్తున్నాము, చాలా బాగుంది. ఇంకా ఈసారి కుదిరినప్పుడు మీకు మంచిగా ఫుల్ డీటెయిల్డ్గా వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మనం ఓవరాల్గా ఇప్పుడు చూస్తున్న ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎక్కువగా గ్రీనరీ, చెట్లు, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా చెట్లు ఉన్నాయి. ఎక్కడైనా చక్కగా సేద తీరటానికి ఇంత బాగా చేశారు. ఇంకా మన ఈ నాగార్జున విశ్వవిద్యాలయం గురించి మీకు ఎలాంటి అనుభవం ఉందో, ఎలాంటి పరిచయాలు ఉన్నాయో, మీరు కూడా ఒకవేళ ఇక్కడ చదువుకున్నట్టయితే ఈ ఈ విశ్వవిద్యాలయం గురించి మీరు కామెంట్ అయితే చేయండి, మీకు తెలిసిన విషయాలు. ఇప్పటివరకు అయితే మనము ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని మనము చక్కగా కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్లేసెస్ అయితే చూసాము. ఈ వీడియోని గురించిన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది చూసుకుంటే కనుక మరి ఒక ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళటానికి. మీకు ఫస్ట్లో చూపించింది మెయిన్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ అనమాట. చాలా బాగుంది కదా ఈ ప్లేస్ అనేది.